ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. కానీ ఈ సంక్షోభ సమయంలో కూడా భారత్ తన ఇంధన భద్రతను దృఢంగా కాపాడుతోంది. భారత్ ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ వినియోగ దేశాలలో ఒకటి. అందుకే ఒకే దేశంపై ఆధారపడకుండా ముందు చూపుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2025 నాటికి భారత్ ఆయిల్ సరఫరా దేశాలను 27 నుంచి 40 దేశాలకు విస్తరించింది. రిఫైనరీ స్టాక్స్, స్ట్రాటజిక్ రిజర్వులతో కలిపి భారత్ సుమారు 74 రోజులు సరఫరా అంతరాయాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. 2025లో భారత్ రోజుకు సుమారు 1.8 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. తక్కువ ధరల ఈ సరఫరా హార్మోజ్ ప్రాంత ఉద్రిక్తతల సమయంలో భారత్కు బలమైన రక్షణగా నిలిచింది. భారత్ స్ట్రాటజిక్ ఆయిల్ నిల్వ కేంద్రాలు విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. ఈ కీలక మౌలిక సదుపాయాలను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసి ఆపరేషనల్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ మల్టీ అలైన్మెంట్ డిప్లొమసీతో ప్రతి దేశంతో సంబంధాలు కొనసాగిస్తూ సంక్షోభ సమయాల్లో కూడా దేశ ఇంధన భద్రతను కాపాడే బలమైన వ్యవస్థను నిర్మించింది. ఇది దూరదృష్టి ఉన్న నాయకత్వం, ఇది బలమైన దౌత్యం, ఇది కొత్త భారత్, ఇవి వికసిత్ భారత్ వైపు వేగవంతమైన అడుగులు.